హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. మనం ప్రతి సండే ఎగ్జామ్ స్పెషల్ అనేసి డైలీ న్యూస్ పేపర్లో ఇచ్చే కరెంట్ అఫైర్సే కాకుండా మిగతావి కూడా కవర్ చేయాలి అనుకున్నాం, అవునా? అందులో భాగంగా ఈ వీక్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటగా సూరత్ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయటం జరిగింది. మరి దీనివల్ల ఉండేటటువంటి ఇంపాక్ట్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి ఇది ఒక గేట్వే లాగా మారుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆపరేషన్స్ ఇక్కడి నుంచి చేయొచ్చు. మనం చూస్తే సూరత్ అన్నటువంటిది ఇటు డైమండ్స్ ఎక్స్పోర్ట్కి కానివ్వండి, లేదంటే క్లాత్స్కి సంబంధించి సూరత్ అన్నటువంటిది బాగా ఫేమస్, అవునా? సో వాటి ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది వస్తుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడికి అట్రాక్ట్ చేయొచ్చు. అలాగే డిప్లొమాటిక్ సంబంధాలని కూడా మిగతా దేశాలతో మనం పెంపొందించుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, కాశీ తమిళ సంగమం అన్నటువంటిది ఇవాల్టి నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు జరగబోతుంది. ఏంటి కాశీ తమిళ సంగమం లేదా కాశీ తమిళ సంగమం అంటే? ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి అలాగే తమిళనాడు ఈ రెండింటి యొక్క సంబంధాలని మళ్ళీ పునరుద్ధరించటంలో భాగంగా, సంస్కృతి సాంప్రదాయాల్ని మళ్ళీ పునరుద్ధరించటంలో భాగంగా ఈ కాశీ తమిళ సంగమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటిది, దీని ద్వారా ఏంటి, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అవ్వాలి, వాళ్ళలో అవేర్నెస్ని కలిగించాలన్నటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటిదే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటిది. దీంట్లో ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా, చూడండి 2,35,74,440 మంది పార్టిసిపేట్ చేయటం జరిగింది. 64,354 గ్రామ పంచాయతీలు కవర్ అయ్యాయి. అంతేకాదు దీని కింద బెనిఫిషియరీస్ చూడండి 1,62,97,280 మంది. అలాగే ఈ వికసిత్ భారత్ సంకల్ప ప్లెడ్జ్ తీసుకున్నటువంటి వాళ్ళు 1,80,39,000 మంది. నెక్స్ట్ చూడండి, ఖేలో ఇండియా అన్నటువంటిది మన భారతదేశం స్పోర్ట్స్ కి సంబంధించి తీసుకొని రావటం జరిగింది. ఖేలో ఇండియా స్కీమ్ అన్నటువంటిది, దీని కింద వివిధ రకాల ఖేలో ఇండియా సెంటర్స్ ని నెలకొల్పటం, గేమ్స్ ని నిర్వహించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు 2023కి సంబంధించి ఖేలో ఇండియా పారా గేమ్స్ అన్నటువంటివి ఢిల్లీలో మొదలయ్యాయి. ఇవాల్టితో ముగుస్తూ ఉన్నాయి కూడా. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లేదా GPAI సమ్మిట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనికి మన భారతదేశమే ఇప్పుడు అధ్యక్షత వహిస్తూ వస్తోంది. మరి ఎక్కడ జరుగుతోంది ఇది? మన భారతదేశంలోని న్యూఢిల్లీలో. సో ఇందులో భాగంగా ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ అలాగే మిగతా సెక్టార్స్లో కూడా గ్లోబల్ కొలాబరేషన్ అనేటటువంటిది ఉండాలి. అలాగే సేఫ్ మరియు ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపుగా మనం పనిచేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెనిఫిట్స్ ని గ్లోబల్ సౌత్ లోను అలాగే వరల్డ్ వైడ్ గా కూడా ఎక్స్టెండ్ చేయాలి అన్నట్టుగా ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, హైవేస్ అన్నటువంటివి మన దేశంలో పెరిగాయి. 2013-14లో వీటికి 51,000 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ ని పెడితే ఇప్పుడు 2022-23కి వచ్చేసరికి 2,40,000 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అన్నటువంటిది పెరిగింది. అంటే 370% ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, 2023లో ఏమేం జరిగాయన్నట్టుగా క్రిస్ప్గా ఒకసారి చూస్తే, యుఎస్ఏతో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ అన్నటువంటిది కుదిరింది. అలాగే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోఆపరేషన్ కి సంబంధించి ఆర్టమిస్ ఒప్పందం లేదా ఆర్టమిస్ అకార్డ్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్. మనకి ప్రిలిమ్స్లో దీని గురించి బిట్ అడిగే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, యుఎస్ఏతోనే సెమీ కండక్టర్ సప్లై చైన్ మరియు ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ కి సంబంధించి ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. అంతేకాదు మన UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో, రీసెంట్ గా UPI అన్నటువంటిది చాలా వార్తల్లో ఉందండి, అవునా? సో ఈ నేపథ్యంలో కూడా UPI గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే ఈఫిల్ టవర్ దగ్గర నుంచే ఫ్రాన్స్ లో మన ఇండియాకి సంబంధించినటువంటి UPI ఫ్రాన్స్ లో ప్రారంభించబడింది. అలాగే ఫ్రాన్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సూపర్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటర్స్ వీటన్నింటికి సంబంధించి కోఆపరేషన్ అనేటటువంటిది పెరుగుతూ వస్తోంది. నెక్స్ట్ చూడండి, కాశీ విశ్వనాథ్ కారిడార్ అన్నటువంటిది, ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ ని మళ్ళీ డెవలప్ చేసి 2 సంవత్సరాలు అవుతోంది అన్నటువంటి నేపథ్యంలో ఈ పిక్చర్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి సంబంధించి ఒక వివాదం అనేటటువంటిది నడుస్తోంది. ఒక మసీదులో సర్వే నిర్వహించడానికి కోర్టు కూడా అనుమతినిచ్చింది. మరి
ఆ మసీదు పేరేమిటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి, మన భారతదేశం అన్నటువంటిది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 2022కి సంబంధించి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 7వ స్థానంలో ఉంది. మనం చూస్తే 2014లో 31వ స్థానంలో ఉంటే 2023కి వచ్చేసరికి 7వ స్థానానికి మనం రావటం జరిగింది. మనం చూస్తే గత 5 సంవత్సరాలుగా టాప్ 10లో మనము ఉంటూ వస్తూ ఉన్నాము. అలాగే స్పేస్ సెక్టార్కి సంబంధించి చూడండి, చంద్రయాన్ 3 అన్నటువంటిది రీసెంట్గా మనం ప్రయోగించాము. అంతేకాదు చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద మొదటిసారిగా కాలు మోపినటువంటి స్పేస్ క్రాఫ్ట్ కూడా మనదే. అలాగే గగన్యాన్ మిషన్ కి సంబంధించినటువంటి టెస్ట్ ఫ్లైట్ ని కూడా మనం సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయటం జరిగింది. దాన్నే TVD1 అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే PSLV C-37, ఈ PSLV C-37 ద్వారా 2017వ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకేసారి 104 శాటిలైట్స్ ని మనం ప్రయోగించటం జరిగింది. అంతేకాదు లాస్ట్ 9 సంవత్సరాల్లో స్పేస్ బడ్జెట్ అన్నటువంటిది 142% పెరిగింది. నెక్స్ట్ చూడండి, నారీ శక్తి అధినియం అన్నటువంటిది ఇది ఏంటి? చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్స్ కల్పించేటటువంటి బిల్లు. దీనికి ఇప్పుడు పార్లమెంట్ అన్నటువంటిది ఆమోదం తెలిపింది, అవునా? సో ఆ బిల్లు పేరే నారీ శక్తి వందన్ అధినియం బిల్ అన్నటువంటిది ఇది ఇప్పుడు చట్టంగా కూడా మారింది. మనం చూస్తే 27 సంవత్సరాల తర్వాత ఇది పాస్ అయింది. ఎప్పుడో నేను పుట్టక ముందు దీన్ని ఇనిషియేట్ చేశారండి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క బిల్ అన్నటువంటిది పాస్ అయింది. కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. ఒకటి, సెన్సెస్ అన్నటువంటిది జరగాలి. అలాగే డీలిమిటేషన్ కమిషన్ అన్నటువంటిది తన నివేదికని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటి తర్వాత 2029 తర్వాత ఇది అమల్లోకి రావచ్చు. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 370 అబ్రగేషన్ అన్నటువంటిది చేయటం జరిగింది. ఆర్టికల్ 370ని మన రాష్ట్రపతి రద్దు చేశారు. ఎప్పుడు? 2019వ సంవత్సరంలో, అవునా? అయితే ఆ తర్వాత నుంచి జరిగినటువంటి మార్పులు జమ్మూ కాశ్మీర్లో మనకి తెలియాలి. అలాగే మళ్ళీ దీనికి సంబంధించి ఇదిగో ఇలాగ ఆర్టికల్ 370ని రద్దు చేయటం అన్నటువంటిది రాజ్యాంగబద్ధమేనా అన్నట్టుగా సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పింది? అవును, రాజ్యాంగబద్ధమే, ఇలా చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆ నేపథ్యంలో చూడండి, ఆర్టికల్ 370 అబ్రగేషన్ అన్నటువంటిది అయిన తర్వాత రోడ్స్ కన్స్ట్రక్షన్ అన్నటువంటిది పెరిగింది. అలాగే అక్కడ ఇళ్ళు అనేవి పెరిగాయి, ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి పెరిగాయి. సో వీటన్నింటి నేపథ్యంలో రోడ్స్ కి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏంటో చెప్పండి మనకి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటిది, అలాగే హోమ్స్ కి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటిది, ట్యాప్ వాటర్ కి సంబంధించి జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది. సో మనం ఇలాగా ఏ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నా దానికి సంబంధించి ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా మనం చూడాలి. నెక్స్ట్ చూడండి, వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ అన్నటువంటి కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించటం జరిగింది రీసెంట్గా. అందులో భాగంగా ఏం చెప్పారు? మన భారతదేశం అన్నటువంటిది క్వాంటమ్ టెక్నాలజీలో మరింత ముందుకెళ్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు క్వాంటమ్ టెక్నాలజీ అన్నటువంటిది ఏంటి? మన భారతదేశంలో ఈ క్వాంటమ్ టెక్నాలజీని మరింతగా పెంచటం కోసము ఏ ఇనిషియేటివ్ ని తీసుకురావటం జరిగింది? నేషనల్ క్వాంటమ్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. 2023వ సంవత్సరం నుంచి 2031 వరకు ఇది అమల్లో ఉంటుంది. దీని ద్వారా మనం క్వాంటమ్ టెక్నాలజీని మరింతగా పెంచడానికి ట్రై చేస్తూ ఉన్నాము. అయితే దీని ద్వారా ఏంటి మనం గమనించాలి, అసలు క్వాంటమ్ కంప్యూటేషన్కి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి అన్నట్టుగా మనం చూస్తే, ఒకటి, అప్పుడు కంప్యూటింగ్ పవర్ని ఇంక్రీజ్ చేయొచ్చు, సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ మరింత ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే దేన్నైనా కూడా ఎక్స్ట్రీమ్ స్మాల్ చేంజెస్ వచ్చినా కూడా ఎన్విరాన్మెంట్లో వాటిని డిటెక్ట్ చేయడానికి ఈ క్వాంటమ్ సెన్సార్స్ అన్నటువంటివి పనికొస్తాయి. అంతేకాదు మెడికల్ డయాగ్నోస్టిక్స్లోను, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లోను, జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్లోను వీటన్నింటిలోనూ ఉపయోగపడతాయి. మరి దీనికి సంబంధించిన డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది చాలా ఎక్స్పెన్సివ్, దీనికి చాలా లిమిటెడ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఎన్విరాన్మెంట్కి ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే చాలా లిమిటెడ్ కంట్రోల్ అన్నటువంటిది దీని మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం క్వాంటమ్ టెక్నాలజీకి చాలా పొటెన్షియల్ అనేటటువంటిది ఉంది, చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని అడాప్ట్ చేసుకునేటప్పుడే ఈ ఛాలెంజెస్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, స్టార్టప్ రెవల్యూషన్ అంటున్నాము.
అయితే మన భారతదేశంలో స్టార్టప్స్ చూడండి, రిజిస్టర్డ్ స్టార్టప్స్ 1.15 లక్షల వరకు ఉన్నాయి. అందులో 50% టైర్ 1, టైర్ 2 సిటీస్ నుంచే ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్స్ కి సంబంధించి మన భారతదేశం అన్నటువంటిది ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది మనకి తెలియాలి. ఈ స్కీమ్స్ అన్ని ఒక చోట నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ 11వ తేదీని ఇంటర్నేషనల్ మౌంటైన్ డేగా జరుపుకుంటాము. ఎందుకని చూడండి, కమ్యూనిటీ మరియు పీపుల్కి సంబంధించి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని అలవర్చుకోవటం, నేచర్ మరియు ఎకోసిస్టమ్ని కాపాడుకోవటం, టూరిజం యాక్టివిటీస్ని కొంతవరకు కంట్రోల్ చేసుకుని సస్టైనబుల్ టూరిజంని ప్రమోట్ చేసుకోవటం, వీటన్నింటి లక్ష్యంగా మనం ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, లోకల్ కమ్యూనిటీస్ని అక్కడ స్టేక్ హోల్డర్స్గా పెట్టుకుని రెస్పాన్సిబుల్ టూరిజంని ప్రమోట్ చేయటం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మనం చూస్తే ఎక్కువగా 5 స్కీమ్స్ని చూస్తున్నాం. అవి ఏంటి? ఒకటి ఆయుష్మాన్ భారత్ యోజన అన్నటువంటిది. ఆయుష్మాన్ భారత్ హెల్త్కి సంబంధించినటువంటిది. దీని కింద 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ప్రతి కుటుంబానికి అందించడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఒకటి. 2 ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అన్నటువంటిది. 3 దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అన్నటువంటిది. 4 స్వచ్ఛ భారత్ మిషన్ అన్నటువంటిది. 5 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పిఎం కిసాన్ అన్నటువంటివి. సో ఈ 5 స్కీమ్స్ అన్నటువంటివి ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఎక్కువగా ప్రమోట్ అవుతున్నటువంటి స్కీమ్స్. మరి ఈ 5 స్కీమ్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలా వద్దా? సో ఒకసారి 5 స్కీమ్స్ ఏంటి, ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారు, దీని యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, పిఎం జన్మన్ అంటే ఏంటి? ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని నవంబర్ 15వ తేదీన బిర్సా ముండా ట్రైబల్ లీడర్, అవునా? సో బిర్సా ముండా యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని ఎప్పుడో బడ్జెట్లో ప్రకటించినా కూడా దాన్ని ఇప్పుడు ప్రారంభించారు నవంబర్ 15వ తేదీన. సో ఈ నేపథ్యంలో ఆదివాసీలకి సంబంధించి, ట్రైబల్స్కి సంబంధించి ట్రైబల్ రివోల్ట్స్ ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అంటే లీడర్స్ ఎవరు, దేనికోసం ఆ రివోల్ట్ అన్నటువంటిది జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నట్టుగా నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మిల్లెట్స్కి సంబంధించి గ్రెయిన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటాము. మనం చూస్తే మిల్లెట్స్ని ప్రమోట్ చేయాలి అన్నట్టుగా మన భారతదేశం యునైటెడ్ నేషన్స్లో ఒక రిజల్యూషన్ ప్రవేశపెట్టింది. దానిని యునైటెడ్ నేషన్స్ యాక్సెప్ట్ చేసి 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అన్నట్టుగా కూడా ప్రకటించింది. ఆ నేపథ్యంలో మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి అవసరం. అంతేకాదు ఎగ్జామ్లో కూడా ఎస్ఏ లాగా అడగచ్చు, మనకి జిఎస్లో అడగచ్చు, అలాగే ప్రిలిమ్స్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంతేకాదు రీసెంట్గా ఇండోనేషియాలో ఉన్నటువంటి జకార్తాలో కూడా మనం మిల్లెట్ ఫెస్టివల్ని నిర్వహించాం. ఎందుకని? ఏషియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో 10 దేశాలు, వాటిలో ఈ మిల్లెట్స్ని మరింతగా ప్రమోట్ చేయటం వల్ల మన ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవచ్చు. ఆ లక్ష్యంగా మనం మిల్లెట్ ఫెస్టివల్ని కూడా నిర్వహించాం. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అన్నటువంటిది. దీనిని మనం స్వీట్ రెవల్యూషన్లో భాగంగా చదువుకుంటూ ఉంటాము. అయితే ఈ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ని దేనికోసం తీసుకొచ్చారు? చూడండి, సైంటిఫిక్ బీ కీపింగ్ని ప్రమోట్ చేయటం, అలాగే బీ హైవ్ ప్రోడక్ట్స్కి సంబంధించి క్వాలిటీ ప్రొడక్షన్ అనేటటువంటిది చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నటువంటివి కనిపించటం, అలాగే రీసెర్చ్ మరియు టెక్నాలజీ జనరేషన్ చేయటం, వీటన్నింటి లక్ష్యంగా ఈ నేషనల్ బీ కీపింగ్ మరియు హనీ మిషన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, విజయ్ దివస్ అంటున్నాం. మనం 1971 సంవత్సరం వార్లో పాకిస్తాన్తో జరిగినటువంటి వార్, దీన్నే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ వార్లో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసినటువంటి సాక్రిఫైజెస్కి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16వ తేదీని విజయ్ దివస్గా జరుపుకుంటాము. నెక్స్ట్ చూడండి, డీప్ ఫేక్స్కి సంబంధించి. డీప్ ఫేక్స్ అంటూ ఉన్నాం. రీసెంట్గా చూస్తే చాలా మంది డీప్ ఫేక్ వీడియోస్ అనేవి బయటకు వస్తున్నాయి. డీప్ ఫేక్ అంటే ఇక్కడ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్గా ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి, వీటిని క్రియేట్ చేయటాన్ని మనం డీప్ ఫేక్ అంటున్నాం. అంటే డిజిటల్ టెక్నాలజీ ప్లస్ ఫేక్ అనేసి చెప్పచ్చు. మరి దీనిని ఎలా గుర్తించవచ్చు?
అంటే ఒకటి లైటింగ్ డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, లేదు ఆడియోలో చాలా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉందనుకోండి అప్పుడు కూడా ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోయినా కంటెక్చువల్గా కూడా ఏవైనా అబ్నార్మాలిటీస్ కనపడుతూ ఉన్నా, లేదు అంటే మనకి డీప్ ఫేక్ డైరెక్షన్ టూల్స్ని యూజ్ చేసి కూడా కనుక్కోవచ్చు. లేదంటే ఆ సెన్సేషనల్ కంటెంట్ ఏదైనా కూడా మనకు అనుమానం కలిగించేలా ఉన్నా కూడా దాన్ని డీప్ ఫేక్ వీడియోగా మనం గుర్తించడానికి వీలవుతుంది. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేసి ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 14వ తేదీన జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం అంటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఎనర్జీ కన్జర్వేషన్ కి సంబంధించి మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అన్నట్టుగా మనకి తెలియాలి. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా నోట్స్ చేసి పెట్టుకోండి. ఎనర్జీ కన్జర్వేషన్కి సంబంధించి మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా వెళ్తూ ఉన్నాము అని పాయింట్ రాసినప్పుడు రెన్యూబుల్ ఎనర్జీలో దేని వాటా ఎంత ఉంది, దేన్ని పెంచడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ చూడండి, భారత రత్న అయినటువంటి పండిట్ రవిశంకర్జీ ఈయన యొక్క డెత్ యానివర్సరీ ఎప్పుడు? డిసెంబర్ 11వ తేదీన. అయితే ఈయనకి 1999వ సంవత్సరంలో మన భారతదేశానికి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి భారతరత్న కూడా లభించింది. అయితే ఈయన మ్యూజిక్ కి సంబంధించి ఏ ఇన్స్ట్రుమెంట్ కి ఫేమస్? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అంటే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అంటాము. ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 10వ తేదీన. ఈ సంవత్సరం థీమ్ చూడండి, ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, భారతరత్న సి రాజగోపాలాచారి ఈయన యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడు? డిసెంబర్ 10వ తేదీన. ఈ నేపథ్యంలో సి రాజగోపాలాచారి లేదా ఈయననే రాజాజీ అనేసి పిలుస్తూ ఉంటాం. మన భారతదేశం పార్టిషన్ టైంలోకి వచ్చేసరికి ఈయన వెస్ట్ బెంగాల్ కి గవర్నర్ గా అపాయింట్ చేయటం జరిగింది ఈయనని. అంతేకాదు 1947లో లార్డ్ మౌంట్ బ్యాటన్ లేనప్పుడు బ్రిటిష్ వైస్రాయ్గా ఇండియా యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ గా కూడా ఈయన టెంపరరీగా పనిచేయటం జరిగింది. అంటే మన ఇండియాకి లాస్ట్ గవర్నర్ జనరల్ గా ఎవరిని చెప్తాము? సి రాజగోపాలాచారి. అంతేకాదు మనం చూస్తే 1952వ సంవత్సరంలో మద్రాస్ కి చీఫ్ మినిస్టర్ గా కూడా ఈయన పనిచేయటం జరిగింది. అంతేకాదు ఎకానమీకి సంబంధించి ఫ్రీ మార్కెట్ ఎకానమీని ఈయన ప్రమోట్ చేయటం జరిగింది. అంతేకాదు ఈయన వర్ణ సిస్టమ్ ని సొసైటీలో రీఇంట్రడ్యూస్ చేయాలి అన్నట్టుగా కోరుకున్నటువంటి వ్యక్తి. అంతేకాదు సర్దార్ పటేల్ మరణించిన తర్వాత హోమ్ అఫైర్స్ మినిస్టర్ గా కూడా ఈయన నియమితులయ్యారు. 1959వ సంవత్సరంలో ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి రిజైన్ చేసి అతని యొక్క పార్టీ అయినటువంటి స్వతంత్ర పార్టీ అన్నటువంటి దాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి. అంతేకాదు ఫ్రీడమ్ స్ట్రగుల్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్లోను, అలాగే వైకామ్ సత్యాగ్రహాలోను, దండి మార్చ్లోను, క్విట్ ఇండియా మూమెంట్లోను వీటన్నింటిలో కూడా ఈయన కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. అంతేకాదు 1958లో తమిళ్ లాంగ్వేజ్లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఈయన అందుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎంఎస్ఎంఈకి సంబంధించి ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఏంటి? ఎంఎస్ఎంఈస్లో ఇంక్యుబేషన్, డిజైన్ ఇంటర్వెన్షన్, ఐపీఆర్ ప్రొటెక్షన్ వీటన్నింటినీ కూడా ఒక సింగిల్ మోడ్ అప్రోచ్లో తీసుకురావటం ద్వారా ఎంఎస్ఎంఈస్కి మరింత అవేర్నెస్ అనేది పెంచటం, వాటిని ఎంకరేజ్ చేయటం అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం. అలాగే ఇంకొకటి ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్పోర్టర్స్ కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ ని కలిగించేలాగా సిబిఎఫ్టిఈ అన్నటువంటి ఇంకొక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్ టైం ఎంఎస్సి ఎక్స్పోర్టర్స్ అనేసి. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? మన ఇండియన్ మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్లోబల్ గా కాంపిటేటివ్ గా తయారవ్వాలి, వాటి యొక్క ఎక్స్పోర్ట్ మార్కెట్ యొక్క యాక్సెస్ ని అవి ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, 2001వ సంవత్సరంలో డిసెంబర్ 13వ తేదీన ఎలా పార్లమెంట్ మీద అటాక్ అనేది జరిగిందో అలాగా రీసెంట్ గా మొన్న అటాక్ అనేసి మనం దీన్ని చెప్పలేం, సెక్యూరిటీ బ్రీచ్ అనేటటువంటిది అక్కడ జరిగింది. ఏమైంది? ఈ నలుగురిలో ఇద్దరు పార్లమెంట్ లో లోక్సభ గ్యాలరీ నుంచి కిందికి దిగి అక్కడి నుంచి కిందికి దూకటం, వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ క్యానిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎల్లో స్మోక్ ని రిలీజ్ చేయటం, స్లోగాన్స్ ని పలకటం ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. అయితే తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకోవటం ఇవన్నీ జరిగాయి. ఎలాంటి నష్టం అనేది జరగలేదు. కానీ 2001వ సంవత్సరంలో 5 మంది టెర్రరిస్టులు ఇలా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవ్వటం జరిగింది కార్తో.
దాని తర్వాత అక్కడ వాళ్ళని స్టాప్ చేయటం, ఓపెన్ ఫైర్ అనేది చేయటం, దాంతో 30 minutes అక్కడ కాల్పులు అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి. అందులో భాగంగా 5 మంది టెర్రరిస్టులు చనిపోయారు. మన భారతదేశానికి చెందినటువంటి 8 మంది సెక్యూరిటీ పర్సనల్, ఒక గార్డెనర్ కూడా చనిపోయారు. ఇంకొక 15 మందికి గాయాలయ్యాయి కూడా. నెక్స్ట్ చూడండి, కాలా అజార్ అన్నటువంటిది. ఈ కాలా అజార్ని ఎలిమినేట్ చేయటానికి మన భారతదేశం అన్నటువంటిది డెడ్ లైన్ని పెట్టుకుంది, దాని వైపుగా పనిచేస్తూ ఉంది కూడా. అయితే గమనించాలి, చూడండి 2023లో అక్టోబర్ వరకు చూస్తే 530 కేసులు మాత్రమే నమోదయ్యాయి, 4 మరణాలు అనేవి సంభవించాయి. అయితే కాలా అజార్ అన్నటువంటిది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ఇది శాండ్ ఫ్లైస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. మరి దీని యొక్క లక్షణాలు చూడండి, ఫీవర్ అనేది రావటం, వెయిట్ లాస్ అనేది ఉండటం, స్ప్లీన్ మరియు లివర్ అనేది ఎన్లార్జ్ అవుతూ ఉండటం. అయితే దీన్ని గనక ట్రీట్ చేయకపోతే 95% కేసుల్లో ఇది మరణానికి కూడా దారితీస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే, రీసెంట్గా అక్టోబర్లో బంగ్లాదేశ్ అన్నటువంటిది ప్రపంచంలోనే తొలిసారిగా అఫీషియల్గా ఈ కాలా అజార్ని ఎలిమినేట్ చేసినటువంటి మొదటి దేశంగా WHO అన్నటువంటిది గుర్తించటం జరిగింది. అయితే మన భారతదేశం అన్నటువంటిది ఈ మొమెంటంని అలాగే తీసుకెళ్లి దీన్ని గనక తొలగించాలి అనుకుంటే నెక్స్ట్ 3 సంవత్సరాల్లో దీన్ని తొలగించి అప్పుడు ఈ WHO సర్టిఫికేషన్ని పొందే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, చైనా మన భూమిపైనే డీపెస్ట్ ల్యాబ్ని లాంచ్ చేయటం జరిగింది. మనం చూస్తే గ్రౌండ్ కన్నా 2000 మీటర్ల లోపల ఈ ల్యాబ్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ల్యాబ్ పేరేంటి? చైనా జిన్పింగ్ అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీ అనేసి పిలుస్తూ ఉంటాం. CJUL అనేసి ఇది గుర్తుంచుకోవాలి. మనం చూస్తే ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా అడగచ్చు, మన అర్త్కి సంబంధించి డీపెస్ట్ ల్యాబ్ని ఏ దేశం ఆవిష్కరించింది అంటే చైనా అన్నటువంటిది. ఎన్ని మీటర్ల లోతున అంటే 2000 మీటర్ల లోతున. దీని పేరు చైనా జిన్పింగ్ అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, 2023కు సంబంధించి రిజుల్ మైనీ, ఈమె మిస్ ఇండియా USA టైటిల్ని గెలిచింది. నెక్స్ట్ చూడండి, ఏషియాన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ని న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేశారు. అలాగే మనం చూస్తే ఇండోనేషియాలోని జకార్తాలో కూడా దీనిని నిర్వహించటం జరిగింది. ఎందుకని? ఈ ఏషియాన్ దేశాల్లో మిల్లెట్స్కి సంబంధించి మరింతగా అవేర్నెస్ని క్రియేట్ చేయటం ద్వారా మన భారతదేశానికి ఆ ఏషియాన్ దేశాలు మార్కెట్లుగా అవతరించటం అన్నటువంటిది మన యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, చివరిగా ఫ్రాన్స్లో తిరువల్లువర్ ఎవరు? తమిళ్ పోయెట్ అనమాట. తమిళ్ పోయెట్ అయినటువంటి తిరువల్లవూర్ విగ్రహాన్ని ఫ్రాన్స్లో ఆవిష్కరించటం జరిగింది. తిరువల్లవూర్, ఈయన్నే వల్లవూర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మనం చూస్తే కురాల్ అన్నటువంటిది సంగం లిటరేచర్కి సంబంధించి. ఇందులో భాగంగా ఈయన రాసినటువంటిది తిరుక్కురాల్ అనేసి పిలుస్తూ ఉంటాము. తిరుక్కురాల్ అనేటటువంటిది మొత్తం 10 కప్లెట్స్ని కలిగి ఉంటుంది. అయితే ఇందులో ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ 3 బుక్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటి? ఒకటి వచ్చేసరికి ఆరామ్ అన్నటువంటిది, అంటే వర్చ్యూ అంటాము. రెండవది వచ్చేసరికి పొరుల్ అన్నటువంటిది, అంటే గవర్నమెంట్ మరియు సొసైటీ గురించి చెప్తుంది. మూడవది వచ్చేసరికి కామం, అంటే లవ్ గురించి చెప్తుంది అనమాట. అలాగా 3 బుక్స్గా ప్రతి దాన్ని డివైడ్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనం సంగం లిటరేచర్ గురించి తెలుసుకోవాలి. సంగం లిటరేచర్ గురించి టోటల్గా మనం చూస్తే మాక్సిమం 2 పేజెస్ ఉంటుందండి, అవునా? సంగం లిటరేచర్కి సంబంధించి ఎక్కువగా కన్సాలిడేట్ చేసిందంతా 3rd సంఘంలోనే. అందులో సెక్యులర్ మ్యాటర్స్ అనేవి ఉన్నాయి, పబ్లిక్ సోషల్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, వార్, ట్రేడ్, వర్షిప్, అగ్రికల్చర్, ఇలా వివిధ రకాలు ఉన్నాయి. అందులోనూ సంగం లిటరేచర్కి వచ్చేసరికి ఎర్లియస్ట్ తమిళ్ వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ తోల్కాప్యం అన్నటువంటిది, అలాగే 10 పోయమ్స్ ఉన్నటువంటి పట్టు అన్నటువంటిది కావచ్చు, 8 ఆంథాలజీస్ ఉన్నటువంటి ఎత్తుతోగై అన్నటువంటిది కావచ్చు, అలాగే 18 మైనర్ వర్క్స్ ఉన్నటువంటి పడినెన్ కిల్ కనక్కు అన్నటువంటిది కావచ్చు. ఇలాగా సంగం లిటరేచర్కి సంబంధించి బుక్స్ ఏంటి, వాటిని ఎవరు రాశారు, అప్పుడు ఎవరి ప్యాట్రనైజ్ కింద ఈ సంగం లిటరేచర్ అన్నటువంటిది రాయబడింది, ఎక్కడ ఈ సంగమ్స్ అన్నటువంటివి జరిగాయి, వీటన్నింటికి సంబంధించి క్లియర్ నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఈ వీక్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.